దృష్టికి అంగీకారమైన జీవితము మేము జీవించలాగిన, మీ రాకడ కొరకై ఎల్లప్పుడూ సిద్ధపాటులో ఉండులాగిన మాకు సహాయం చేయమని సర్వ పరిశుద్ధాత్మ దేవుడే నేను ఏమి బోధించాలో అది నాకు నేర్పించను కాదు. విశ్వాసముతో అంధకార దుష్ట శక్తుల ప్రభావమును శక్తివంతమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్న సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ ఈ వచనము చూసి దీంట్లో ఒక 3 విషయాలు వాటిని మనము చూసుకుంటాము. నెక్స్ట్ 3 వీక్స్ అని చెప్పుకున్నాం కదా. దాంట్లో మొదటిది ఏంటి అంటే రియాలిటీ ఆఫ్ లైఫ్. రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే తెలుగులో జీవితంలోని వాస్తవికత. నిజమే, ఏంటి నిజం, ఇదే నిజం. ఈనాడు పేపర్లో ఉంటుంది ఇది నిజం అనేదో కార్టూన్ ఉంటుంది. అదే అంటే లైఫ్లో నిజం ఏంటి? ఎందుకంటే లోకమంతా చాలా అబద్ధం ఉంది. యవనస్తులైన మీరు ఫ్రెష్గా ఉన్న మైండ్స్లో అబద్ధం ఎక్కువ నిండిపోతే ఏమైపోతుంది? లైఫ్ అంతా ఊహా జీవితం అయిపోతుంది. కానీ నిజం వేరు. మీరు ఎప్పుడైతే నిజంని ఎదుర్కోవాలో ఆ సమయంలో చాలా హెల్ప్లెస్ అనిపిస్తుంది. అంటే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు అంటే నాకు భయం ఉంది, భక్తి ఉంది, దేవుడిని నేను అంగీకరించాను, నమ్ముకుంటున్నాను, అయినా సరే ఇదేంటి అన్న ప్రశ్న ఎప్పుడొస్తుంది అంటే నిజమేదో అబద్ధమేదో తెలియని ఊహలో ఉన్నప్పుడు జరుగుతుంది. అందుకనేదో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రియాలిటీ ఆఫ్ లైఫ్. జీవితంలో ఏది నిజం? బైబిల్ గ్రంథం ఏంటి అంటే అన్ని నిజాలే చెప్పింది, అన్ని నిజాలే రాసింది. మీరు చూస్తే కానీ అనిపిస్తుంది ఇదెందుకు రాశారు, ఇంత గలీజబ్బా, ఇదెందుకు రాయాలా? అది తీసేసి ఉంటే ఏం పోతుంది? మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? అవి రాయకుండా ఉంటే, అవి దాచిపెట్టేసి ఉంటే, అవి కాకుండా మంచి మంచి సంగతులే రాసుంటే అది బాగానే ఉండేది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ దాని ద్వారా మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో అన్ని నిజాలే రాసిపెట్టి ఉన్నాయి. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు. నిజమైన విషయాలు మన కొరకు వివరించి పరిశుద్ధాత్మని ద్వారా రాయించి పెట్టారు. మనమంతా నిజ జీవితమే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ఎవ్రీ సండే మీరు ఒక మాట వింటూ ఉంటారు. సత్యము ఏంటి? నిజము. నిజమేదో అదే సత్యము. మిగతా 2 విషయాలు ఏంటి? ఫస్ట్ ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్ అయితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఏదో జస్ట్ అప్పటికి వచ్చిన హ్యాపీనెస్ కాదు, హ్యాపీనింగ్స్ తోటి వచ్చే హ్యాపీనెస్ కాదు, జాయ్. మీకు చిన్నప్పటి నుంచి కొన్ని గుర్తున్నాయనుకో. నాకు పెళ్ళి అయ్యి ఇప్పటివరకు 16 ఇయర్స్ అయింది, మ్యారేజ్ అయ్యి. ఇప్పటికీ కూడా అంటే మా వైఫ్ నేరేడ్మెట్ దగ్గర ఉంటారు, వాళ్ళ ఇల్లు నేరేడ్మెట్ దగ్గర, మేము ఉండేది మోతీనగర్ దగ్గర. నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్తున్నాను అనుకోండి, నేరేడ్మెట్ 16 ఇయర్స్లో ప్రతిసారి ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ ఇదిగోండి ఇక్కడే మా స్కూలు, అదే ఆ చెట్టు, అక్కడే మేము లంచ్ చేసేవాళ్ళం. ఎన్నిసార్లు చెప్తామమ్మా అంటే అబ్బా ఆ మెమరీస్, అది ఎంత బాగుండేది. అది నిజంగానే ఇట్స్ వెరీ ప్లెజెంట్ ఏరియా. నేరేడ్మెట్ ప్రక్కన డిఫెన్స్ కాలనీ అని ఉంటుంది. ఆ ఆర్మీ లొకేషన్లో వీళ్ళది ఒక మంచి స్కూల్ ఉంది. ఆ స్కూల్ చుట్టూరు చెట్లు, ట్రాఫిక్ ఏమీ ఉండదు. దట్ వాజ్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. సో అది ఏదో టెంపరీగా వచ్చిన హ్యాపీనెస్ కాదనమాట. ఏమైపోయింది తనకి జీవితాంతము తనకి గుర్తుండిపోయే జాయ్, ఆనందం అలా కంటిన్యూ అవుతుంది తనలో ఇప్పటి వరకు. నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాడు ఇప్పుడు 10th వస్తున్నాడు, 9th వస్తున్నాడు. అంత పెద్దలు అయిపోయినా కానీ హ్యావ్ మెమరీ అబౌట్ హర్ స్కూల్ డేస్. అట్లాగా చాలా మంచి మంచి అనుభూతి. ఇది మీరు రిలేట్ చేసుకోవడానికి, మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాను ఎగ్జాంపుల్. అలాగా మన జీవితంలో ఎన్ని ఆనందకరమైన ఎక్స్పీరియన్సెస్ ఉండాలా? అవి రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు సాక్ష్యాలు వింటాం, ఇక్కడ కూర్చొని చెప్తారు, ఇక్కడ వచ్చి చెప్పేస్తారు, సాక్ష్యం అంతా చెప్పేసిన తర్వాత మీరు కూడా ఇన్స్పైర్ అయిపోతారు. బట్ అదేంటి? ఎవరో ఎక్స్పీరియన్స్ మనం విన్నది, కానీ మన ఎక్స్పీరియన్స్ ఉంటే
దట్ ఈస్ రియల్ టైం ఎక్స్పీరియన్స్. ఎవరో ఫ్లైట్ అంటే ఇట్లా అంటే అట్లా అబ్బా ఫ్లైట్ అంటే ఇదంటే అదంటే అని చెప్పేస్తే అది మన అనుభవం అవుతుందా? వింటున్నాం, ఓహో అని ఊహించుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే ఆ ఊహల్లో మనం బతకద్దు. దట్ ఈస్ హ్యావ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్. నిజంగానే మీరు ఒక ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఎక్కారు అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లయితే ఉంటుందో జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలాగా అనుభవించాలి, ఆనందించాలి. సాడ్ థింగ్ ఏంటి అంటే లోకంలో వెతుకుతాం, అలా ఎక్స్పీరియన్స్ చేద్దాం, అలా ఎంజాయ్ చేద్దాం, అట్లా అనుభవిద్దామని. కానీ అంత మోసం, లోకంలో అంతా మోసం. అందుకనే చాలామంది డిప్రెషన్లో అయిపోతారు. ఈ వాక్యం తెలియని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతారు? దమ్ము కొట్టాలంట, లేకపోతే వెళ్ళి ఫుల్ తాగాలంట, లేకపోతే నన్ను వదిలే నాకు దిమాగ్ అంతా అసలు వేడెక్కిపోయింది, ఏం చేస్తానంటే నేను ఏదో మంచి సినిమా చూస్తా అంట. ఇవన్నీ ఎక్కడ? మోసంలో నుంచి. అవన్నీ కూడా కల్పితమైనవే, ఊహలోకి తీసుకెళ్ళిపోయేవే. మరి ఆ ఊహలో నుంచి మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ మనం ఫేస్ చేయాలి, రియాలిటీ ఫేస్ చేయాలి. కానీ ఈ వాక్యంలో నుంచి ఈ రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ మనము నేర్చుకోవడానికి, వాటిని అనుభవించడానికి, అవును వాటి ద్వారా నేను ఎల్లప్పుడూ ఆనందించడానికి యూ షుడ్ ప్రిపేర్ యువర్ మైండ్స్ అండ్ లైఫ్. మీ జీవితాలను, మీ ఆలోచన విధానాన్ని అలాగే చేసుకోవాలి అన్న భారంతో వీఆర్ కన్సిడరింగ్ దిస్. చివరిగా ఏంటి? రివార్డ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడ వచ్చే రివార్డ్స్ కాదు, సర్టిఫికెట్స్, ప్రైజెస్, కప్పులు, మెడల్స్, రికగ్నిషన్, ఇవన్నీ ఇక్కడ వెరీ గుడ్. దోస్ ఆర్ ఆల్ యాడెడ్. అవన్నీ ఎక్స్టర్నల్గా కనిపించి మిమ్మల్ని ఉప్పొంగింపజేసేవి. అంటే ఏమవుతాం, అది వచ్చిందంటే ఆ ఫుల్ ఫీలింగ్ ఆ రోజంతా, ఆ నెలంతా. దాని గురించి ఎవరైనా మెన్షన్ చేశారంటే అప్పటి వరకు ఇట్లా ఉన్నారు, అదే నీకు సర్టిఫికేట్ వచ్చిందంటే మెల్లగా ఎట్లా అయిపోతుంది, మొత్తం పఫ్ అయిపోతాం. డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫీలింగ్. అచీవింగ్ ఆల్ దట్ ఈస్ వెరీ గుడ్. కానీ అది కాన్స్టెంట్గా అచీవ్ చేస్తూ ఉండాలి అంటే ముందు యూ నీడ్ టు హ్యావ్ ద మెయిన్ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చే బహుమానం ఏంటి? బైబిల్ భాషలో చెప్పాలి అంటే దేవుడిచ్చే వరము. వరము అన్నది బైబిల్లో మనం అది పొందుకోవాలి. ఆత్మకు కావాల్సిన వరం ఏంటంటే అది రక్షణ వరం. యేసుక్రీస్తు ప్రభువునే దేవుడు మనకు ఒక వరముగా ఇచ్చాడు. దీస్ ఆర్ ద రివార్డ్స్. ఆయన ద్వారా ఎటువంటి రివార్డ్స్ పొందుకోవచ్చు? అవి కంటిన్యూస్గా ఉండేవి, ఎల్లప్పుడూ ఉండేవి. అందుకనే మీ ఫీలింగ్ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు రిజాయిసింగ్ ఫీలింగ్. పౌలు అన్నాడు కదా, మీకు ఇంగ్లీష్ ఫ్రేసెస్ సిస్టమ్ అయితే ఆయన ఏమన్నాడు? రిజాయిస్, అగైన్ ఐ సే రిజాయిస్. అంటే రిపీట్ చేయాలి, జాయ్ని రిపీట్ చేస్తూ ఉంటుంది, రిపీట్ చేసి. ఈ మధ్య మీరు ఏ న్యూస్ ప్రోగ్రామ్ చూసినా కానీ ఆ లూప్లో తిరుగుతూ ఉంటుంది కదా, అదే దాన్నే చూపిస్తుంటారు. రిపీట్ చేసి మైండ్ అంతా ఏమైపోతుంది అంటే అదంతా భయంకరమైనది. మైండ్ అంతా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఎందుకు స్టోర్ చేసుకుంది? అది రోజంతా రిపీట్ చేశారు కాబట్టి. కానీ జాయ్ని కనుక మీరు రిపీట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ జాయ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యంలో నుంచి. ఈ వాక్యంలో నుంచి చెప్పే ఈ ఆనందాన్ని కనుక అగైన్ ఐ సే రిజాయిస్. అది రిపీట్ చేసుకుంటుంటే ప్రక్కనోడు అది చూసి న్యూస్ చూసి భయపడుతున్నాడేమో, కానీ మీరేం రిపీట్ చేసుకుంటున్నారు? జాయ్ని రిపీట్ చేసుకుంటున్నారు. దట్ షుడ్ బి ద రివార్డ్ విచ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఫీలింగ్ తోటి ఉండాలి ఎప్పుడు ఎట్లా ఉండాలి? అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా జాయ్ ఏంటి, నా ఆనందం ఏంటి, నేను పొందుకున్న ఆ నిత్యమైన వరం ఏంటి, ఇక్కడ దొరకని వరము నేను పొందుకున్న, అరే ఎవ్వరికీ లేదు, అది నా దగ్గర ఉంది. సో ఐ విల్ ఆల్వేస్ రిజాయిస్. ఈరోజు ఈ ఫస్ట్ చూద్దాం. ఏంటది? రియాలిటీ ఆఫ్ లైఫ్. ఈ లోకంలో నిజమేంటి? ఎందుకు చూసుకోవాలి? దేవుని గ్రంథము ఏమని చెప్తుంది అంటే, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 42 నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త, న్యూ టెస్ట్మెంట్లో జాన్స్ గాస్పెల్ chapter 8 and I am reading from verse 42. 42.
యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన కదా మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు. ఆయన అంటే ఆయన తండ్రి నన్ను పంపెను. మీరేలా నా మాట గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండవలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అసలు మనం చదవాల్సింది ఓన్లీ 44 వర్సే, మీకు ఇప్పుడే గ్రహించుంటారు. కానీ నేను 42nd వర్స్ నుంచి ఎందుకు చదివాను అంటే, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? 42nd వర్స్లో ఎంత క్లియర్గా ఉంది. ఏమని చెప్తున్నారు? యేసు వారితో ఇట్లా, నేను వారితో మీ పేరు పెట్టుకోండి, నేను నా పేరు పెట్టుకుంటాను. యేసు ఇమ్మాన్యుయల్ తోటి ఇట్లా నేను అని పర్సనలైజ్ చేసుకొని మనం కనుక ఆ పోర్షన్ అంతా చదువుతున్నాం అనుకో, ఫస్ట్ ఆయన గురించి చెప్తున్నారు. ఆయన దేవుడే పంపాడు, ఆయన సత్యం గురించే చెప్తాడు. ఆ సత్యం గురించి చెప్తున్నా కానీ మీరేమో దాన్ని వినడానికి ఇష్టపడట్లేదు, మీరు అది అది ఆ సత్యం అనుసరించబోరట్లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషి దగ్గరికి వచ్చేసి ఉన్న సంగతి చెప్పకుండా, నీ లాంటోడు అసలు లేరండి, అబ్బా ఏమి డ్రెస్సు, అసలు ఏమి స్టైలు, అసలు అబ్బా అసలు నీ అటువంటివాడే అసలు లేడు అని అట్లేమన్నా అంటున్నాడా? అర్థమవుతుందా? కానీ లోకంలో ఏముంటుంది? ఫ్లాటరీ ఉంటుంది కదా, ఫ్లాటరీ. ఏదైనా నీతో ఏదైనా అవసరం ఉందనుకో, ఇక నేనేం చేస్తాను, చెట్టెక్కిస్తున్నాను, చెట్టెక్కించి నువ్వు ఇంకా ఆ హైలో ఉన్నప్పుడు జస్ట్ నాకు కొంచెం హెల్ప్ చేయాలా, అదేనంగానే ఇంకా ఆ ఊపిలో ఏం చేయడానికైనా వెళ్ళిపోతాను. కానీ అదంతా కూడా స్వార్థపూరితమైనవి. ఇదంతా ఫ్లాటరీ యేసుక్రీస్తు ప్రభు వారు చేయలేదు. మీరు ఎక్కడైనా గమనించండి, ఒకసారి చదవండి. ఆయన మంచి వాళ్ళని చక్కగా వాళ్ళని ప్రోత్సహించాడు, వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. ఇంకా బైబిల్ భాషలో చెప్పాలి అంటే వాళ్ళని దీవించాడు. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ యథార్థంగా ఉంటే, సత్యవంతులై ఉంటే, ఆయన నమ్మకంగా వెంబడించేవారు ఉంటే, ఆయన మాటలకు ఒబీడియన్స్ చూపించేవారు ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేశాడు, వాళ్ళని దీవించాడు. కానీ చాలామంది మ్యాక్సిమంలో కేటగిరీలో ఉన్న వాళ్ళంతా కూడా బహుశా ఇక్కడ మన పేరు పెట్టుకున్నా, నేను నా పేరు పెట్టుకున్నా, లెట్ ఎగ్జామిన్, ఒకవేళ అట్లా ఉందేమో. ఆయన ఏమంటున్నాడు, మీ సంగతి ఎట్లా ఉందంటే అసలు ఇంకా స్ట్రైట్గా మీ ముఖం మీద చెప్పాలి అంటే ఏమంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఇది కరెక్టే. మీరు ఇక్కడ చర్చకి ఎందుకు వచ్చారు? బయట వాళ్ళు ఎందుకు రాలేదు? ఈ భూలోకంలో పుట్టినప్పటి నుంచి పెళ్లికార్డుల మీద చిరంజీవి సౌభాగ్యవతి వనిత అని చెప్పుకున్నా కానీ వాళ్ళు చిరంజీవులు కాదు, సౌభాగ్యవతులు కాదు కదా. కానీ లోకంలో ఏంటి, అది ఊహ. లేకపోతే చిరంజీవి సంపత్ కుమార్ అని పెట్టుకుంటారు. అంటే చిరంజీవి అంటే ఇంకా తన జీవితం అంతా ఇంకా చిరాయుష్షు కలిగి ఉంటాడు అని చూస్తుంటారు కదా. మీరు అట్లాంటి వెడ్డింగ్ కార్డ్స్ చూసారా? మీ ఫ్రెండ్స్ అదంతా. కానీ అది నిజమా? కాదు. కానీ లోకం ఏమంటుంది, మీరు పుట్టినప్పుడే అబ్బా వీడు 100 సంవత్సరాలు బతకాలి అంట. పుట్టంగానే ఏంటి అంటే ఒక ఊహలోకి తీసుకెళ్ళిపోయి, ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి, ఒక సత్యము కాని ఊహలోకి అప్పటి నుంచే ఈ లోకం వెళ్ళిపోతుంది. అవునా? అర్థమైందా మీకు చెప్తున్నది? అప్పుడు ఆ స్టార్టింగ్ నుంచే ఏమైపోతుందంటే, అబ్బా వీడు ఇంకా పెరిగిపోవాలా, నాకు వారసుడు పుట్టాడట. కొంతమంది వారసుడు వచ్చేసాడు. మీరు ఫీల్ అవ్వద్దు, ఇప్పుడు మీరు కూడా వారసులే. ఇంట్లో పుడితే ఇప్పుడు బాయ్స్ లేదు, గర్ల్స్ లేదు. ముందంతా ఏదో గర్ల్స్ ఇదని అదని, ఇప్పుడు మీరే మోస్ట్ పవర్ఫుల్ కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారసుడు వచ్చేసాడు అంటున్నారంటే వాడు ఊహ వచ్చినప్పటి వరకు వాళ్ళ అమ్మమ్మ తాత ఏదో అంటున్నాను, అబ్బా నువ్వేరా ఇంటి వారసుడి, నా కూర్చోబెట్టుకుంటే వాడు మెల్లగా ఏం డెవలప్ అవుతుంటుంది. థాట్ ప్రాసెస్ ఎప్పుడు చేంజ్ అవుతుంది?
మీరు క్వీన్ ఎలిజబెత్ గురించి విన్నారా ఎప్పుడైనా? క్వీన్ ఎలిజబెత్ ఇప్పుడు ఎంత 90 years 80 years పెద్ద పెద్ద వయసు వచ్చేసింది కదా. కానీ వెన్ షీ వాజ్ బార్న్ ఆమె ప్యాలెస్లో పుట్టింది కదా. రాణి అంటే రాజ్మహల్లో పుట్టింది. ఆమె చిన్నపిల్ల ఉన్నప్పుడు అంత ఉంది అమ్మ చిన్నగా, ఒక రూమ్ అంతా ఇంత రూమ్ అంతా ఆమె బొమ్మలు ఉండేవి ఆడుకోవడానికి. ఆమె రాజమహల్లో పుట్టింది, రాణి కూతురు. అది పొద్దున్న లెగిస్తే వెళ్ళి బొమ్మలు ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. అక్కడేమో రాజులాగా ఉండేవాడు, రాణులు ఉండేవాళ్ళు, సోల్జర్స్ ఉండేవారు, ఆ పెద్ద రాజమహల్ అన్నీ అలా ఉంటా ఉంటే ఈ పాప ఏమో వచ్చేసి తనకి ఇష్టం వచ్చిన బొమ్మతోటి ఆడుకుంటూ ఉండేది. ఫైన్. ఒక వయసు వచ్చింది, ఇంకా దట్ గర్ల్ విల్ కమ్ ఆఫ్ ఏజ్, తను ఇంకా వయసులో పెద్దదవుతుంది అన్న సమయం వచ్చినప్పుడు తనని చూసుకునే దాది ఉంటుంది కదా. ఇప్పుడు తల్లే చూసుకోరు, వాళ్ళ వెనకాల పెంచే వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి ఎలిజబెత్, డూ యూ నో యూ విల్ బి ద క్వీన్ ఆఫ్ దిస్ ల్యాండ్ వన్ డే అని చెప్పిందంట. ఏమని చెప్పింది? ఒకరోజు నువ్వు ఈ దేశానికి మహారాణివి, ఆ విషయం నీకు తెలుసా అనేదంట. నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయి ఆ బొమ్మల దగ్గరికి రాలేదంట. ఏంటి, అప్పటి నుంచి ఆమె ఆలోచన ఎట్లా మారిపోయింది? ఆమె నడక మారిపోయిందంట, ఆమె ఈటింగ్ స్టైల్ మారిపోయింది. అంత ఫుల్ మేనర్స్, టేబుల్ దగ్గర కూర్చొని ఇంకా ఆ అట్టహాసం అదంతా అప్పటి నుంచే మెల్లగా డెవలప్ అయిపోతుంది. ఎందుకు స్టార్ట్ అయింది? ఎవరు చెప్పారు? నువ్వేమైపోతావు ఒకరోజు? అది కరెక్టే, బికాజ్ షీ వాజ్ బార్న్ యాజ్ అ ప్రిన్సెస్. వన్ డే షీ విల్ బి ద క్వీన్ ఆఫ్ దట్ నేషన్. తను రాకుమారిగా పుట్టింది కాబట్టి ఒకరోజు నువ్వు ఈ దేశానికి రాణి అవుతావని చెప్పగానే ఆ థాట్ ప్రాసెస్ ఏమని స్టార్ట్ అయిపోయింది తనకి. ఇంకంతే, అప్పటి నుంచి ఆ వాకింగ్ స్టైలు, ఆ మాట, ఆ విషెస్, ఆ టేబుల్ మేనర్స్ ఉంటాయి కదా, ఫోర్క్ లెఫ్ట్ సైడ్, నైఫ్ రైట్ సైడ్, ఆ స్పూన్ ఏమో ముందు పెట్టుకొని అంతే చేసుకొని ఆ సూప్ తాగేటప్పుడు సౌండ్ రాకుండా, మనమైతే దుర్రమని తాగేస్తాం అనుకోండి. వాళ్ళంతా ఎట్లా ఉంటారు అసలు, చాలా సఫిస్టికేటెడ్గా వాళ్ళంతా. ఇప్పుడు డెలిగేట్స్ కూర్చునేటప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ మేనర్స్ ఉంటుంది. అదంతా వాళ్ళు కాలు ఇలా వేస్తే ఆయన ఇటు వేయాలి, ఆయన మళ్ళీ కాలు అటువైపు వేసి కూర్చున్నాడంటే ఆయన నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. అందుకని వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా ఫుల్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఫుల్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఐ రిగార్డ్ యూ, అంటే ఐ కన్సిడర్ యూ యాజ్ అ గెస్ట్. అలాగే మన దగ్గర కొంతమంది ప్రెస్ లాట్ అంటారు ఇట్లా అది ఏదో విష్ చేయాలి కదా, విష్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్ ఆల్సో స్పీక్స్ ఎ లాట్. అదంతా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నారు అంటే ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దట్ ఐ ఆల్రెడీ సరెండర్ టు యూ. ఇంకా నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటున్నాను అని. బట్ ఎనీవే, దట్స్ ఎటికెట్, డిఫరెంట్ సబ్జెక్ట్. ఆలోచన తీరు మారిపోవడానికి కారణం ఏమైంది? ఒక ఆమె ఏం చేసింది? ఇండ్యూస్ చేసింది. సిమిలర్లీ లోకంలో కూడా ఇది అది అని చెప్పినప్పుడు ఎస్, మన మంచి కోరి చెప్తున్నారు, మన మేలు కోరి చెప్తున్నారు, మన వాళ్ళు కాబట్టి చెప్తున్నారు. కానీ పెద్దగా అయినాక వాస్తవాలన్నీ కూడా కొన్నిసార్లు అటు ఇటు అవుతాయి. అదే ఇంపాక్ట్ అని ఒక సెషన్ జరుగుతుంది. మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకి ఇంపాక్ట్ అని ఒక సెషన్ జరుగుతుంది. దాంట్లో ఎవ్రీ టైము ఏదో ఒక మోటివేషనల్ స్పీకర్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ అందరినీ బాగా ఎనర్జైజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి వేరియస్ ఫీల్డ్స్లో ఉన్న మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొస్తూ ఉంటారు. అది ఒక ఆయన వచ్చాడు. ఆయన తెలుగు మాట్లాడితే తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నాడు. బట్ ఆయన చెప్తూ ఉండి మీరు పిల్లలు ఎట్లా పెరగాలి అంటే ఈ వైల్డ్ యానిమల్స్లో వైల్డ్ యానిమల్ లాగే పెరగాలి అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఆ వాస్తవాన్ని ఫేస్ చేసే పెరగాలి అని. దానికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? ఒక సర్కస్లో ఒక సింహం ఉండేదండి. అన్ని ఫీట్లు చేసేదాడు. కమాన్ అనగానే అది స్కూల్ ఎక్కేది, దాని తర్వాత అక్కడ నిల్చునేది. ఇవన్నీ తెలుసు కదా మీకు, సర్కస్లు ఏం చేస్తారు. కానీ మనకి ఇప్పుడు అంతా యానిమల్ రైట్స్, యానిమల్స్ గురించి ఫైట్ చేసే వాళ్ళు వచ్చేసారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఇలాగ హింసలు పెట్టకూడదు, దీన్ని అది చేశారు, ఇది చేశారు అంటే ఒకరోజు దాన్ని ఇంకా వదిలేయాల్సిన టైం వచ్చింది. అంటే ఫ్రీడమ్, దాన్ని వైల్డ్లోకి వదిలేయాల్సిన టైం వచ్చిందండి. తీసుకెళ్ళి ఇక దెర్ ఇస్ నో అదర్ గో. దెర్ వాజ్ అ కోర్ట్ ఆర్డర్ ఏంటో మనకు తెలియదు.
ఇంకా వాళ్ళు దాన్ని వదిలేశారు. మరి ఇలా ఇలా హింసించి ఇలా పెట్టడానికి దానికి వీలు లేదు అని తీసుకెళ్ళి ఎక్కడో శాంక్చురీకి తీసుకెళ్ళి అక్కడ వైల్డ్ లైఫ్ దగ్గర దానికి తీసుకెళ్ళి దానికి అంతా గుడ్ బై చెప్పి అంతా చెప్పేసి ఆ సింహాన్ని వైల్డ్ దాంట్లోకి వదిలేశారు. వదిలేసిన గంటకో 2 గంటలకో కుక్కలు పట్టుకొని, అక్కడ వైల్డ్ డాగ్స్ ఉంటాయి కదా, ఆ కుక్కలు పట్టుకొని పీక్కొని చంపేసినాయి. ఏం చంపేసినాయి? వైల్డ్ డాగ్స్, అడవి కుక్కలు దాన్ని పట్టుకొని పీక్కొని చంపేసినాయి. దేన్ని? సింహాన్ని. అదే అడవిలో ఉండే సింహం దగ్గరికి కుక్క వస్తుందా? అడవి కుక్క ప్యాక్ ఆఫ్ డాగ్స్ అయినా వస్తాయా? దట్స్ అ డిఫరెంట్ దిస్ థింగ్. ఏమైంది అంటే అసలు అడవి కుక్కల్ని ఎట్లాగా ఫేస్ చేయాలో, ఆ వైల్డ్ లైఫ్లో దానికి ఏదైతే తరబీదు ఉండాలో, ఏదైతే నిజమో అది కాకుండా ఇక్కడ సర్కస్లో దానికి ఏం నేర్పించారు? ఇవేం నేర్పించలేదు. కర్ర చూపిస్తే అది నడుచుకుంటూ రావాలా, మళ్ళీ కర్ర కిందకు ఒక్కసారి కొడితే అది స్టూల్ ఎక్కి నిల్చోవాలా, ఇంతే. అదే నేర్పించారు తప్ప అసలు రియాలిటీని ఎట్లాగా ఫేస్ చేయాలి, అసలు వైల్డ్ లైఫ్ అంటే అసలు వైల్డ్ థింగ్స్ ఎట్లాగా ఉంటాయి అని ఆ మోటివేషనల్ స్పీకర్ చెప్తున్నాడు అనమాట. మిమ్మల్ని అందరినీ ఇట్లాగా సర్కస్లో పుల్లాగా పెంచుతున్నారు, అసలు బయటికి వెళ్ళంగానే ఏమైపోతుంది? మీరు నిల్చోలేకపోతున్నారు. యూఆర్ నాట్ ఏబుల్ టు విత్స్టాండ్. అది ఎట్లా ఫేస్ చేయాలో తెలియట్లేదు. నాతో ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. వాళ్ళు అసలు పెద్ద పెద్ద మాటలు, ఏంటది దాదాగిరి అంటారు కదా, అలా పెద్ద ఏదో ప్రతిదానికి గొడవ పెట్టుకోవాలి, అది ఇచ్చేయాలని ఉండేవాళ్ళు. మంచి చదువుకున్నారు కూడా, అకాడమిక్గా కూడా వెరీ ప్రొఫెషన్, మంచి చదువుకొని ఐఐటీలో సీట్ వచ్చింది. ఐఐటీ ఏంటి? ఇంజనీరింగ్ పెద్ద తారాస్థాయి కదా, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ కదా. కానీ అక్కడికి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చదువుకోలేకపోయారు, సూసైడల్ టెండెన్సీస్ వచ్చేసినాయి. వాళ్ళు అసలు ఉండలేకపోయారు అక్కడ. అలా ఉండలేక కొన్నిసార్లు అయితే గోడ దుంకేసి పారిపోదామని, లేకపోతే ఏవో తినేసేసి మింగేసేసి చచ్చిపోదామని ఇట్లాంటివన్నీ అటెంప్ట్స్ చేశారు. ఎందుకు? అరే ఇక్కడేమో పెద్ద దాదాగిరి చేసి ఎంత చదువుకొని అంత అసలు ఎట్లా హీరోలాగా ఉండిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇదేంటి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాట్ ఈజ్ రియాలిటీ? వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీని ఫేస్ చేయలేకపోయారు. ఇక్కడేమో ఇల్లు దగ్గరే ఉండేది, మా ఇలాకాలోకి వచ్చి అంటారు కదా, ఇలాంటివన్నీ మాదే, మేము లోకల్ ఇక్కడ అని ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఉత్తివే, ఇదంతా ఊహ. అసలు నీ జాబ్ వచ్చి నువ్వు ఎక్కడో నాగాలాండ్ వెళ్ళాలనుకో, అంతే కుయ్యి అనుకుని ఉండాలి కదా. నాగాలాండ్లో అక్కడ నాలాంటిలోనైతే ఎవ్రీ ఫెయిర్ పర్సన్ని దే విల్ సస్పెక్ట్. ఫస్ట్ అక్కడ కనిపిస్తే దే విల్ సస్పెక్ట్ చేసి నీది ఇంకా సస్పీషియస్గా ఈ లెటర్ నన్ను ఇంట్లో చూస్తారని, నేను ఇంట్లో దొంగ చూపులు చూసినట్టే వాళ్ళు షూట్ అనే చేసేస్తారు, లేకపోతే నన్ను వచ్చి చంపేననే చంపేస్తారు. అంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ముందు సస్పెక్ట్, తర్వాత రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది? మన సంగతి అసలు నిజం తెలిసిన తర్వాత. కానీ అక్కడ చూసి వీళ్ళు ఇట్లా ఉన్నానని చెప్పి నేను కూడా ఇలాగైపోయి ఇక్కడ ఏదో అన్నట్టు క్యాదెక్కరా అనగానే పడాకని చంపేశాడు, అంతా అయిపోయింది సంగతి. బట్ హౌ టు ఫేస్ రియాలిటీ? ఇక్కడ ఏం చెప్తుంది? లోకంలో నువ్వు నా వారసుడు అనుకో, నువ్వు నా రాజు అనుకో, నువ్వు నాకంటే ఎక్కువ సంవత్సరాలు బతకాలరా అనుకో, లేకపోతే మా వాడు హీరో ఏమన్నాడో తెలుసు అంటాడు, ఆడేదో పూర్తిమాట మాట్లాడు. అన్నీ ఎంత భయంకర, అవన్నీ నిజాలా? కాదు. వాస్తవం ఏంటి? బైబిల్ ఏమంటుంది? మనం అంతా కూడా ఎలా పుట్టాము? పాపంలోనే పుట్టాము. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, లోకంలో వాళ్ళు కూడా ఉన్నారు. పాపంలో పుట్టినాము కాబట్టి మనం అందరం కూడా ఎటువైపు వెళ్తున్నాము? నాశనం వైపే వెళ్తున్నాం. దట్ ఈస్ ద రియాలిటీ, దట్ ఈస్ ద నిజం. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఎందుకు వచ్చారు? అందరితోటి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డూమ్ అనమాట, అక్కడ నాశనం ఉంది. కానీ మధ్యలో ఒక సైన్ పోస్ట్ చూశారు. ఏం సైన్ పోస్ట్ చూశారు? మనమంతా మన మార్గంలో వెళ్ళిపోతుంటే ఆ సైన్ పోస్ట్ మీద ఇట్లా యారో మార్క్ పెట్టి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చాలా మంది చూశారు, అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా జల్సా ఉంది, ఇక్కడ చాలా హాయిగా ఉంది, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, రారా అంటే అట్లా వెళ్ళిపోవడానికి అట్లాగే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ ఊహాలోకం చాలా చాలా బాగా అనిపిస్తుంది. కానీ కొంతమంది ఇది చూసి
నేను వెళ్తున్నది మార్గం కాదంట, ఇక్కడ ఎవరు ఏమంటున్నారు, నేనే మార్గం అంటున్నారు. నేనే మార్గము. ఆ నేనే మార్గము అన్న ఫస్ట్ స్టెప్లోనే నాకు ఒబీడియన్స్ వచ్చిందంటే, నేను విధేయత చూపించానంటే, నా స్టెప్ వెంటనే అమ్మో అంటే నేను రాంగ్ మార్గంలో ఉన్నానన్నమాట అని చెప్పి నేను అడిగి వేసానంటే అప్పుడు నేనే సత్యము. అప్పుడు సత్యం తెలిసింది. అంటే అప్పుడు ఇక్కడ ఏముంది, అబద్ధం ఉంది, నేను తెలియట్లేదు కానీ అబద్ధంలోనే వెళ్ళిపోతున్నాను. మరి ఇది కరెక్ట్ కాదా? ఏమంటున్నారు ఇక్కడ, మీరు మీ తండ్రి అప్పవారి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగలుగుతున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. రాంగ్ మార్గం అనమాట, రాంగ్ వే. ఇదేంటి, నేనే సత్యము అన్న మార్గం ఇక్కడుంటే అందరు ఎక్కడ ఏ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు? సత్యమందు నిలిచి ఉండక అబద్ధమే. అంటే కింద ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి. స్వభావం అంటే స్వభావం. ఇప్పుడు తన ఒక్కటే అయిపోయింది, తన ఏజ్లో పాటు ముగ్గురు కూర్చొని ఉన్నారని అక్కడ. స్వభావం ఏంటి? పెన్ను తీసుకుంటా ఉంటుంటే అంట పట్టేస్తుంటారు, అనగానే ఇప్పు అని ఇట్లా ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం? ఇచ్చేసేది ఎక్కడ వచ్చింది? ఆ ప్రక్కడిని మెల్లగా తీసుకుందామని అక్కడ ఇక్కడి నుంచి ఎలాగ ఆలోచన స్వభావం ఎట్లా వచ్చింది? ఇక్కడ మెల్లగా తీసుకుంటా ఉంటే అక్కడి ఇట్లాగా ఆలోచన స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ఈ స్వభావం? మీకు ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అరే నేను ఇక్కడ ఉన్నాను అంటే అరే మీరు చేసిందా అని. ఏంటి ఆ స్వభావం? అక్కడేమో అవునా ఎక్కడున్నారా, అరే అవునా ఏం చేద్దాం అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం? ఏముంది ఆ స్వభావంలో? ఆ స్వభావం చెప్పుకునే చేస్తున్నాడు. వాడు అబద్ధకుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ ఏమన్నది మూల భాషలో, మరణము చూడనిది అబద్ధకునికి జనకుడనై. జనకుడు అంటే వీఆర్ బాండ్ లైక్ దాట్, వీఆర్ బాండ్ విత్ లైఫ్. అబద్ధంతో ఈ లోకంలో రియాలిటీ ఏంటి? యూ జస్ట్ కీప్ థింకింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరు ఆలోచన విధానంలో ఈ ఊహా జీవితము, ఊహల్లో ఏదో చూసి ఏదో సీరియల్ చూసారో, సినిమా చూసారో, ఏదో స్టోరీ చదివారో, లేకపోతే ఏదో పోస్టర్ చూసారో ఏదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూడకూడదు. సరే ఈ స్వభావం ఉంది కదా, ఆ స్వభావాన్ని బట్టి చూసేసారు. చూడంగానే ఈ కళ్ళు ఏం చేసినాయి, దాన్ని రిసీవ్ చేసుకున్నాయి. కళ్ళు రిసీవ్ చేసుకునే వెంటనే మైండ్ ఏం చేసింది, వాటిని రిజిస్టర్ చేసేసింది. రిసీవ్ చేసుకొని విజువల్, అందుకని విజువల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. ఈ మధ్య మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి దాంట్లో కొన్ని బొమ్మలు పెట్టి చూపించాను అనుకోండి, నేను ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? అన్న అది చూపించినాడు, నేను ఏం చెప్పినాడో తర్వాత ఏం చూపించినాడు. సో విజువల్ ఎఫెక్ట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకని చూడంగానే ఐస్ విల్ రిసీవ్ దట్, మైండ్ విల్ ఇమీడియట్లీ రిజిస్టర్ దట్. అది చూడకుండా ఉంటుంటే మీకు అది కనిపించదు. ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? క్వైట్ టైం ఎందుకు చేసుకోవాలి? పొద్దున లేచిన వెంటనే మౌన ధ్యానం అంటే, మౌన ధ్యానం అంటే ఈ లోకంలో ఉన్న భాషలో చెప్పాలి అంటే ఆ మౌన తీసేసి ఒకటి ధ్యానము అని పెట్టుకోవచ్చు. ధ్యానానికి ఇంగ్లీష్లో ఏమంటారు మన లోకంలో? మెడిటేషన్ అంటారు. కానీ మనకి చిన్నప్పటి నుంచి బోధిస్తున్నది ఏంటి? మౌన ధ్యానం చేసుకోండి అంటున్నారు, ప్రేయర్ చేసుకోండి అంటున్నారు. అంటే ఏంటి? కళ్ళు మూసుకోండి, దేవునిని చూడాలి అని మనసులో ఆ కోరిక. ఎలా చూడగలము? మన పాపంతో అయితే ఆయన చూడలేము. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో, ప్రభువా నా సంగతి ప్రభువా చూసినా తెలిసిందా, దిస్ కమ్యూనియన్, దిస్ కాన్వర్సేషన్, దిస్ ప్రేయర్. ఆ ప్రార్థనలో ఇక్కడ స్టార్టింగ్ యువర్ డే మీకు ఏమి రిజిస్టర్ అవుతుంది? ఆ దైవ దర్శనమే. అంటే ఆ దేవుళ్ళు అంత కనిపించేసేంత కాకపోయినా కానీ అట్లీస్ట్ వాట్ విల్ రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్? ఈ దైవ వాక్యము, దైవ ఫలంపు, దైవ ఉద్దేశములు, అసలు దైవం యొక్క ప్రణాళిక కనీసం ఏమీ కాకపోయినా ఆ దైవం యొక్క భయం, ఆ రోజుకి ఆ దైవ భయం అన్న ఏమవుతుంది? మైండ్లో రిజిస్టర్ అవుతుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ అమ్మా నేను ప్రార్థన చేసుకున్నా అని చెప్పేసి మనం పరిగెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏమన్నా అన్నావు, కానీ బయటికి వెళ్ళి అలా చూసి ఏం చేసిండు బా అని
అది ఏం చేస్తున్నాం? హౌ ఆర్ యూ రిజిస్టరింగ్ దట్? ఇస్ దేర్ ఎ డిఫరెన్స్? ఇప్పుడు ఇక్కడ ప్రార్థనలో చాలా ఫాస్ట్గా, అస్సలు ఇష్టం లేకుండా, ఏదో మా నాన్న కోసమో లేకపోతే నేను చేయాలనేమో, చెయ్యకపోతే మళ్ళీ దేవుడు నన్ను ఫెయిల్ చేసేస్తాడనో ఏదో చేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ బయట నీ ఫ్రెండ్ కలిసిన తర్వాత ఎంత ఇంట్రెస్ట్గా మాట్లాడతాం ఒక టాపిక్, అది ఏ టాపిక్ అయినా, మీ ఇంట్రెస్ట్ టాపిక్ మీ వాల్యూ కూడా ఉండొచ్చు, మీరు ఏదైనా సబ్జెక్టే డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫ్రెండ్ తోటి కలిసినప్పుడు ఆ ఇంట్రెస్ట్, ఆ ఇంపాక్ట్ ఆఫ్ దట్ కాన్వర్సేషన్ ఏమైపోతుంది? బాండింగ్ ఇంకా పెరిగిపోతుంది కదా. ఆ రోజు మాట్లాడకపోతే వేరవుతూ ఉంటారు, కొంచెం మాట్లాడుతుంటే ఆ బాండింగ్ ఇంకా పెరుగుతుంది. కానీ అదే కనుక మీరు మౌన ధ్యానంలో ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే, అదే అభ్యాసం చేస్తూ ఉంటుంటే దేవునితో బాండింగ్ పెరిగిపోయినప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు ఫేస్ రియాలిటీస్. సరే, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఈ లోకంలో అంత అబద్ధకుడు, అబద్ధములకు అందరంతే. అందుకని అందరు అబద్ధాలు ఆడుతుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళండి అన్ని అబద్ధాలే. అక్కడికి వెళ్ళి నేను స్వీట్ షాప్కి వెళ్తే మా వైఫ్ అది చూసి ఇది ఫ్రెషేనా అంటారు. బహుశా మీరు కూడా అడుగుతారు. నేను ప్రక్కన నుంచి అంటాను, లేదు 3 రోజులు కుళ్ళిపోయింది కడిగి పెట్టానని చెప్తాడు అని అంటాను. నేనేదో అంటూ ఉంటాను. కానీ అలా ఎన్నిసార్లు చెప్పినా కానీ, ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది ఫ్రెషేనా అని అడుగుతాడు. అంటే వాడు ఏం చెప్తాడు? ఫ్రెషే అంటే ఓకే, వాడు కొంచెం బ్యాలెన్స్గానే చెప్పాడు. కొంతమంది ఏం చెప్తారు? ఇప్పుడే తెచ్చినాం ఆ మాట, ఇప్పుడే పెట్టాలి, ఫ్రెష్ అసలు ఇప్పుడే వచ్చిందని చెప్తారు. అబద్ధమే, అది అబద్ధమే. అది జస్ట్ మీరు రిలేట్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అసలు ఇంకా కార్పొరేట్ దాంట్లోకి వెళ్ళండి, ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనడానికి వెళ్ళండి. ఎలక్ట్రానిక్స్ కొనడానికి వెళ్ళి నా బడ్జెట్ ఏంటి అనేది మీరు ఒక్కసారి చెప్పారనుకోండి, దొరికిందబ్బా బక్రా. ఏం చేస్తారు? అసలు ఆ డోరు కింద టేబుల్ ఎందుకు పెట్టాడో కూడా చెప్తాడు. అన్ని అబద్ధాలే, అన్నీ కరెక్ట్ కాదు. కానీ మనకు అన్నీ తెలియని విషయాలు అవన్నీ అవునప్పా, ఇది ఉందప్పా, అది ఉందప్పా. కానీ దేవుడు చెప్తున్నాడు వీటిలో నుంచి కాదు, మనం వాస్తవికతలోకి రావాలి. ముందు ఈ సత్యమంతా తెలిసిందనుకో, ఈ సత్యంలో నీవు జీవిస్తున్నావు అనుకో, నీ మాటలలోనే ఆ సత్యం ఉందనుకో. రియాలిటీ చెప్తున్నాను, ఎవరైతే అబద్ధం ఆడుతూ ఉంటారో నీ ముందు అబద్ధం వాళ్ళు ఆడలేరు. సత్యము బైబిల్ భాషలో నీతిమంతుడు. సత్యవంతుడు ఎవడు? బైబిల్ భాషలో నీతిమంతుడు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. సత్యం చెప్పిన వాళ్ళకి అసలు ఇంకా నేను చాలాసార్లు కొంతమందికి మీకు ఎంకరేజింగ్గా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. సాధారణంగా ప్రైవేట్ కంపెనీస్లో లీవ్స్ అంత తొందరగా ఇవ్వరు, లీవ్ పెట్టడానికి. అందుకని ఎంత రొటీన్ అయిపోతుందంటే చాలామంది అబద్ధాలు చెప్పేస్తారు లీవ్ కోసం. బాగానే ఉంటారు, ఏదో పని చేసుకోవాలి, కానీ నాకు బాగాలేదు అని ఒక అబద్ధం చెప్పేస్తారు. అదేదో ఒకవేళ కొన్ని కంపెనీలు ఏం చేస్తారు, నీకు బాగాలేదు అంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురాని ఉంటాయి కొన్ని. ఇప్పుడు కొన్ని లేవు, కానీ కొన్ని ముందు ఆ కంపెనీస్లో మెడికల్ సర్టిఫికేట్ కూడా తెచ్చేసుకుంటారు 100 రూపాయలు పెట్టి. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి చూపించేస్తూ ఉంటారు. చాలాసార్లు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఒకసారి నేను లక్నో దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాను. అదేమో ఆఫీస్ పని మీద వెళ్ళాను. ఆ ఆఫీస్ పని అంటే చాలా హెక్టిక్ ఉంటుంది కదా. ట్రావెల్ చేసిన తర్వాత ఆ పని అంతా ఆ వెళ్ళిన టైంలోనే పని ముగించుకోవాలా. అది లేట్ అయినా మళ్ళీ అక్కడ 10 to 6 అంటే కుదరదు. అది పని అయ్యేంత వరకు అదంతా చేసుకోవాలా. పని అయిపోయిన తర్వాత నేను రిటర్న్ అయ్యి మళ్ళీ నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్తే అది థర్స్డే సాయంత్రం మళ్ళీ బస్సు తీసుకొని మీరజ్ వెళ్ళాలి. ఎందుకంటే గుడ్ ఫ్రైడే మినిస్ట్రీ కోసమని మీరజ్కి వెళ్ళాలి. మీరజ్లో అక్కడ గుడ్ ఫ్రైడేకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ ముందు డే ట్రావెల్ చేసి ఆ రోజు వచ్చాను. మైండ్ అంతా మళ్ళీ సాయంత్రం నేను ట్రావెల్ చేసి మీరజ్కి వెళ్ళాలి. మళ్ళీ మినిస్ట్రీ ఉంటుంది, మినిస్ట్రీ కూడా కొంచెం ప్రాంతంలో గడపాలి. మంచి ఉద్దేశమే ఉండింది. అందుకని నేను మా పిల్లలు రెడీ అయితే నేను వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఆలోచించుకుంటూ వస్తున్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్తే చాలా అలసిపోయాను, మళ్ళీ సాయంత్రం ట్రావెల్ చేసి వెళ్ళాలి, ఎలా ఉంటుంది
ఇట్లా ఇట్లా అంతా బాగా అలసట ఉంది కదా, నాకు బాగాలేదు అని చెప్పేసి నేను లీవ్ పెట్టేస్తాను అనుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంకా ఆఫీస్కి పెట్టాలా, మెసేజ్ పెట్టే ముందు ఎందుకు అన్నాను జస్ట్ వాయిస్తో, నేను లీవ్ పెట్టేస్తాను ఈరోజు అంటే, అవును మంచిదే పెట్టేసేయండి, అదే బాగాలేదని చెప్తాను, బాగాలేదు ఎందుకంటే టైర్డ్ అయిపోయాను, బాగాలంటే ఎందుకు బాగానే ఉన్నారు కదా అన్నది ఫస్ట్. అనగా నాకు ఒక్కసారి అంటే అది చాలా క్యాజువల్గా మాట్లాడుతూ తను ఎందుకు బాగానే ఉన్నారు కదా అనగానే ఒక్కసారి ఇదైంది. అనగా నేను తనని చూస్తున్నాను, నువ్వు నాకే చెప్తున్నావు అన్నాడు. అంటే నా పిల్లల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు కదా అని. అలాంటప్పుడు బాగాలేదనేది చెప్తారు, ఉన్నది ఉన్నది పెట్టండి. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై ట్రావెల్ అండ్ ఐ హ్యావ్ ఏ స్పిరిచువల్ కమిట్మెంట్ అని చెప్పండి అని తనే సెంటెన్స్ కూడా చెప్పింది. అరే ఇదేదో బాగానే ఉంది, ఎందుకంటే ఒకసారి అది వచ్చిన తర్వాత ఇంకెందుకు పొరపాటు చేయడం అని చెప్పేసి అదే టెక్స్ట్ చేశాను ఎస్ఎంఎస్లో నా బాస్కి. ఓకే ప్లీజ్ టేక్ కేర్ అని రిప్లై వచ్చింది. నా ప్రైవేట్ ఎక్స్పీరియన్స్లో, నా ప్రైవేట్ జాబ్ ఎక్స్పీరియన్స్లో ఒకసారి లీవ్కి పెట్టినప్పుడు రిక్వెస్ట్, దట్ వాజ్ ద ఓన్లీ టైం వెన్ ఐ గాట్ అన్ ఇమీడియట్ రిప్లై. లీవ్ పెట్టాము, ఆ లీవ్ తీసుకున్నాం కూడా, లీవ్ అవైల్ చేసాము అంటే అబద్ధాలు పెట్టేమని కాదు. అబద్ధాలు పెట్టకపోయినా లీవ్ అప్లై చేసినప్పుడు అది ఓకే అని ఎప్పుడు రిప్లై వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు లీవ్ పెడితే. మనకేంటి లీవ్లో ఉంటాం కానీ ఆడు ఓకే అనలేదు, అబ్బా మళ్ళీ రేపు ఏమంటాడు అని అదొకటి. ఈ లీవ్ అంతా ఉంటుంది కానీ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. కానీ ఓకే టేక్ కేర్ అనగానే ఎంత రిలీఫ్ అయిపోయాను. ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ చెప్తున్నాను, అంటే సత్యం యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ది అదర్ పర్సన్కి ఎట్లాంటి ఫోర్స్ వచ్చింది అంటే నేను ఐ హ్యావ్ టు రిప్లై, దీనికి అంతే అట్లా చేయాలి. ఇప్పుడు ఈ రియాలిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈ లోకములో అబద్ధకుడు ఉన్నాడు, లోకమంతా అబద్ధం ఉంది, అందుకనే మనకి వాస్తవము నిజము తెలియట్లేదు. ప్రకటన గ్రంథంలో దీని గురించి ఏమని చెప్తుందో చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. రెవల్యూషన్ చాప్టర్ 12 and verse 9. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇప్పుడు ఇందాక ఈ అపవాది సాతాను గురించి ఏమని చెప్పబడింది? అబద్ధికుడు అంటే మన సోర్స్ ఆఫ్ అబద్ధాలన్నీ కూడా ఈ సాతాను. అసలు మన సత్యం నుంచి నిలవకుండా మన స్వభావంలోకి తీసుకెళ్ళిపోయి భయంకరంగా చేస్తున్నది సాతాను. ఆ సాతాను అంటే ఏం చేస్తాడంట? ఇక్కడ 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకము అంటే ఆ లోకంలో మనము ఉన్నట్టేనా? ఈ లోకం అంటే సర్వలోకము అన్నప్పుడు హౌ కెన్ వి ఎస్కేప్? మనం ఈ లోకానికి చెందిన వాళ్ళమే. అందుకని సర్వలోకమును మోసపుచ్చుచు. వాట్ ఈస్ ఈ డూయింగ్? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? డిసీవ్ అని ఉందా? డిసెప్షన్. సో నిజమేంటి? ఈ లోకంలో నిజమేంటి? దట్ ఈస్ డిసెప్షన్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటి? సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఎట్లాగా? నా అంత ప్రార్థనాపరుడు లేడు అంటే నన్ను నేనే డిసీవ్ చేసుకున్నాను. నా అంత మంచోడు లేడు అంటే నన్ను నేనే డిసీవ్ చేసుకున్నాను. ఉండదు, యు బీ గుడ్, కరెక్టే ఉండొచ్చు. కానీ నువ్వు మంచి దానివి అయి ఉంటే, నువ్వు మంచివాడివి అయి ఉంటే, మంచితోటి వచ్చే ఆత్మఫలంలో ఆ మంచితనంకి ఇంకా ముందేమనుంది? సాత్వికం కూడా ఉంటుంది. కానీ సాత్వికంకి నా అంత మంచోడు లేడు అనేది మరి ఆపోజిట్ కదా. అసలు అట్లా రాకూడదు కదా స్వభావంలో. సాత్వికము మంచితనం ఆయన మంచోడిని అంటే సాత్వికము ఉంటుంది. సెల్ఫ్ డిసెప్షన్, మనల్ని మనము డిసీవ్ చేసుకోవడము. ప్రస్తుత దినాల్లో ఈ వాక్యము ఎన్నో క్రిస్టియన్ ఛానల్స్, ఎంతోమంది బోధకులు, ఎన్నో వాట్సాప్లో మెసేజెస్ అన్ని 1 minute మోటివేషనల్ పంచ్ లైనర్స్ లాగా అన్నీ వచ్చేసరికి
అందరం ఏమనుకుంటున్నాము, నాకు అంతా తెలుసు, నాకు తెలుసు, ఇవన్నీ తెలుసు, నాకు తెలుసులే అన్నది అలా అనుకోవడమే ఏమైపోతుందంటే దట్స్ డిసెప్షన్. నిజం వాస్తవం ఏంటంటే ఉన్నాడు కదా ఈ అపవాది అనియు సాతాన్ అనియు ఆయనకు పేరు. వీడు ఏం చేస్తున్నాడు, డిసీవ్ చేస్తున్నాడు, డిసెప్షన్ చేస్తున్నాడు, అంతా మోసమే. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫిషియన్స్ చాప్టర్ 4 4వ అధ్యాయం 22వ వచనం 22nd వర్స్. న్యూ టెస్ట్మెంట్ చివరిలో న్యూ టెస్ట్మెంట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చదువుతున్నాం. ఎఫిషియన్స్ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏమనుంది? ఈ లోకంలో వాస్తవం ఏంటంటే మోసం ఉంది, దురాశ ఉంది, చెడుతనం ఉంది. అక్కడ 3 గుర్తుపెట్టుకోవాలంటే ఏముంది? మోసం ఉంది, దురాశ ఉంది. దురాశ అంటే ఆశకి కొంచెం ఎక్స్ట్రా. అందరికీ ఆశలు ఉంటాయి. ఆ పాప వయసులో ఆ పాపకు ఉండాల్సిన ఆశ ఉంటుంది. ఐ విల్ నాట్ టెల్ హర్ తనంతా ఇది వినాలి, దీని మీద నీకు ఆశ ఉండాలి అని చెప్పడం సరికాదు. మీ వయసులో మీ ఆశలు ఉంటాయి, నా వయసులో నా ఆశలు ఉంటాయి. మా ఇంట్లో 92 year old మా అమ్మమ్మ ఉంది. ఆమెకు కూడా ఆశ చికెన్లో బోనుకున్న పీసే కావాలి, అదే ఆమె ఆశ. ఎవరికి వాళ్ళకి వాళ్ళ వయసు తగ్గినట్టుగా వాళ్ళకి ఆశలు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఆశ ఏంటి? దేవుడు పెట్టిన ఆశ కాదంట, కొంచెం డీవియేట్ అయ్యి దురాశ. ఇప్పుడు మీకు పైసల మీద ఆశ ఉందనుకోండి, మీరు సంపాదించుకుంటే ఓకే, వాడు ఎంత ఉంది నాకు కూడా ఏమన్నా చేసి అది నేను కూడా ఏదైనా చేసుకోవాలి, అదే పేరాశ. అంటే మీకు అవసరం లేదు, కానీ తనతోటి పోల్చుకొని మనం ఆశపడుతున్నాం. మనకి ఇవ్వాల్సిన దేవుడు ఇస్తానంటున్నాడు, కానీ నేను దాంతో ఆ ఆశని కాకుండా నా ఆశ ఏంటి? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది దురాశ. పాస్ అవ్వాలన్నది మీ ఆశ, కానీ చదవకుండా టైం వేస్ట్ చేసేసి అంత వాట్సాప్ మీదే టైం స్పెండ్ చేసేసి అక్కడ ఎగ్జామ్ రోజు మాత్రం పక్కన చూసో లేకపోతే ఏదో సమ్ మాల్ ప్రాక్టీస్ చేసి నేనైతే పాస్ అయిపోవాలి అని ఆశపడడం అదేం ఆశ? ఆబ్వియస్లీ దురాశ. కష్టపడి పాస్ అయితే నీ ఆశ నెరవేరుతుంది, తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తావు. లేకపోతే ఇక్కడ దురాశతోటి సంపాదిస్తే నువ్వు 1 స్టెప్ నుంచి 2 స్టెప్పులు దాటి 3వ స్టెప్ కూడా అడుగు పెట్టచ్చు, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ప్యాంట్ తిరిగిపోతుంది. అంతగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను 3వ స్టెప్కి వెళ్తాను అంటే సిగ్గుపోతుంది అని, అంతే. మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్యాంట్ తిరిగిపోతుంది అని చెప్పారు. ఆబ్వియస్లీ అదే అవుతుంది. when we try to reach something, మన ఆశకి సరిపడా కాకుండా దురాశ ఉంటే నాది ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, నా ఆశ, నా హృదయ వాంఛను తీరుస్తానని దేవుడు చెప్పాడు. అంటే నా ఆశ దేవుడు తీరుస్తాడు అన్న దృక్పథంతో కాకుండా అది నిజం కదా అని కాకుండా వాళ్ళని చూసి ఆశపడిపోయి అది చూసి ఆశపడిపోయి ఇంకా ఆశకి అంతే లేకుండా అమ్మ వాళ్ళని విసిగించి వీళ్ళని విసిగించి లేకపోతే రాంగ్ రూట్స్లోకి వెళ్ళిపోయి తప్పు ద్రోవల్లోకి వెళ్ళిపోయి ఏదో మోసం చేసో చీట్ చేసో లేకపోతే దొంగతనం చేసో ఏదో చేసేసి ఎందుకు నాశనం తీర్చుకోవడానికి ట్రై చేసి అంత బిల్డప్లు ఇచ్చేసి అంత ఎట్లా ఉంటుందంటే ఏమీ ఉండదు. ఏంటి మా మావాడు ఒకటి ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడైనా పార్కింగ్ ప్లాట్లో మంచి మంచి బ్రాండెడ్ కార్ అంటే ఇట్లా పెట్టి ఫోటో తీసుకునేవాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళంతా చెప్తాడంట, మా దోస్తుది రౌండ్ డేస్ వచ్చినా ఏముంటుంది అది తెలియదు అది దాని లోపల ఏముంటుంది. కానీ ఏమని చేస్తారు, బిల్డప్ అవన్నీ దాని ఫోటోలు పెట్టేసి అవి స్టేటస్ పెట్టేసి ఫేస్బుక్లో పెట్టేసి అంతా ఏమనుకోవాలంటే అబ్బా ఎక్కడెక్కడ కావాలో ఎవరెవరితో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏంటంటే అంత సాటిస్ఫై యువర్ దురాశ.
నిజం ఏంటి అంటే ఈ మోసం ఉంది, ఇదంతా ప్రాచీన స్వభావం. అంటే వాస్తవం ఇది, బట్ ఫర్ యూ టు ఫేస్ దిస్, ఇక్కడ ఏమైనా 23rd వర్స్లో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడి, యు ఓన్లీ డిసైడ్. మీ చిత్తవృత్తి అంటే మీ చిత్తంలో మీరే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని రియాలిటీలోకి రండి. ఈ రియాలిటీలో ఏంటి? 24 నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? నీతియు, రెండవది భక్తి అని ఉందా? యథార్థమైన భక్తి అని ఉందా? అంటే ఏంటి? అందరూ భక్తి నటించేస్తున్నారు అనమాట, అంతే కదా. ఈ మాటతో ఏంటి? అందరూ భక్తి నటించేస్తున్నారు. నా ఫ్రెండ్ ఉన్నాడు, బైక్లో వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ టెంపుల్ కనిపిస్తే అక్కడ అంటే ఎక్కడ భక్తి అనమాట, ఒళ్ళంతా భక్తి వాడు. ఇక్కడ దేవుడి బొమ్మ రెండు ఉంటాయి, రెండు. అందుకనే ఏ దేవుడు టెంపుల్ కనిపించినా కానీ వెంటనే ఈ దేవుడిని కూడా అంటే కొంచెం ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అసలు ఎంత ట్రాఫిక్ ఉండేదంటే నాకంతా చాలా లేట్ అయిపోయింది, అటు ఇటు అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి లేన్లోకి వాడే వచ్చాడంటే వాడు మామూలు భాష మాట్లాడాడు. అక్కడ అక్కడ ప్రతి ఒక్కరితో ఏదో గొడవ పడ్డానికి బండ బూతులు తిట్టారు. మరి ఇది ఏమైపోయింది? అది ఏం భక్తి? యథార్థమైన భక్తి కాదు. ఇవన్నీ కూడా పైన వేషాలు అంటారు కదా, డ్రామా. కానీ ఇక్కడ నిజమేంటి అంటే యథార్థమైన భక్తి గలవారే దేవుడికి అయింది. దేవుని పోలికగా ఇక్కడ 3 ఉన్నాయి. నీతి ఉండాలి, యథార్థమైన భక్తి ఉండాలి. అసలు ఈ స్టాండర్డ్ చూడండి. ఎవరి పోలికగా ఉండాలి? మహేష్ బాబు పోలికగా ఉండాలి. ఏమి పోలిక ఉండాలి? దేవుని పోలికగా. నేను రియాలిటీ అని మాట్లాడుతున్నానని చెప్పి నేను కొన్ని లోకరీతి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంతా వదిలిపెట్టేసి అన్న ఈరోజు మహేష్ బాబు గురించి చెప్పాడు అని చెప్పుకోదు. దట్స్ వెరీ రాంగ్ థింగ్. అదొక మోసం మళ్ళీ కదా. ఇవన్నీ వదిలేసి కొంతమంది అదే పట్టుకొని అదే గుర్తుపెట్టుకునేది. ట్రైన్ టు టెల్ యూ, ఎవరి పోలిక? అది ఏంటి స్టాండర్డ్? అది క్యాన్ బి అచీవ్? అసలు సాధ్యమేనా మనకి? అసలు మామూలు దైవజనుల పోలిక, లేకపోతే ఫలానా దైవ సేవకుల పోలిక, మనము మీడియాస్లోనో లేకపోతే యూత్ మీటింగ్స్లోనో మిషనరీ స్టోరీస్ విన్నాం. అటువంటి మిషనరీ పోలిక ఓకే, లెట్ us ట్రై. ఇక్కడ స్టాండర్డ్ ఏంటి? దేవుని పోలిక. వాస్తవమేమో ఇది, కానీ మనమంతా ఎక్కడుంటున్నాము? అబద్ధము, మోసము, ఆ డిసెప్షన్. మళ్ళీ బయట డిసెప్షనే కాదు, సెల్ఫ్ డిసెప్షన్ అని. పాపంలో మూడో స్థాయి సెల్ఫ్ డిసెప్షన్. ఇలాంటి భయంకరమైన విషయంలో నుంచి ఇప్పుడు మరి చాలా విషయాలు మీతో చెప్పడం జరిగింది. అసలు ఐ వాంటెడ్ టు కంపేర్ జోసెఫ్స్ లైఫ్. జోసెఫ్ లైఫ్ అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో జోసెఫ్ ఈజ్ ఒక ఫాల్ట్ కూడా రాయకుండా ఉన్న క్యారెక్టర్ జోసెఫ్ క్యారెక్టర్. యూత్ మీటింగ్లో చాలామంది జోసెఫ్ని కోట్ చేస్తూ ఉంటారు. ఆ జోసెఫ్ జీవితం కూడా దెర్ ఆర్ సో మెనీ లెసన్స్ టు బి లెర్న్. బట్ అఫ్ కోర్స్ యంగ్ బాయ్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. వృద్ధాప్యం వరకు ఆయన చేసిన సంగతి, అంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన సంగతులు రికార్డ్ చేయబడున్నాయి. జెనసిస్ చాప్టర్ 37 నుంచి 50 వరకు దెర్ ఇస్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ జోసెఫ్స్ లైఫ్. ఏవి కూడా దాచిపెట్టలేదు, ఉన్నట్టు నిజాలన్నీ ఆయన గురించి రాసిపెట్టున్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్లో జోసెఫ్ ఎట్లాగో న్యూ టెస్టిమెంట్లో జీసస్ క్రైస్ట్ అట్లాగా. నో ఫాల్ట్, నో గైల్ ఇన్ హిమ్, నో సిన్ ఇన్ హిమ్. అసలు జోసెఫ్ అన్నది అంటే జోసెఫ్ అన్న మాటలోనే ఈ జీసస్ అన్న మాట కూడా కొన్నిసార్లు హీబ్రూ అండ్ గ్రీక్ భాషల్లో అది కనెక్ట్ అవుతుంది. కాకపోతే వాస్తవాలు చూస్తే ఆ జోసెఫ్ కూడా రియాలిటీస్ ఎన్ని ఫేస్ చేసాడో ఉంటుంది అక్కడ. జీసస్ క్రైస్ట్ కూడా సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో ఎంత భయంకరమైన విషయాలు అంటే అవే రియాలిటీస్ ఫేస్ చేశాడో అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ వాట్ వాజ్ ద రియాక్షన్
when facing the realities. అది కంపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎనీవే, యాజ్ ద లార్డ్ లెట్ we heard some certain things. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, రియాలిటీ ఆఫ్ లైఫ్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ లోకంలో రియాలిటీ లేదు. ఈ లోకంలో ఏంటి అంటే అబద్ధం ఉంది, ఈ లోకంలో మోసం ఉంది. నేను ఈ లోకంలో బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటుంటే నువ్వు సెల్ఫ్ మోసం చేసేసుకుంటున్నావేమో. ఇవి పరీక్షించుకున్నావు. నిజం ఏంటి అంటే నీతిగా ఉండడమే నిజం. నీతిగా ఉంటే వీ కెన్ ఫేస్ ఎనీథింగ్. యథార్థమైన భక్తి ఉండాలి, అదే నిజం. అంతేగాని బయట ఉన్నట్టుగా నటించే భక్తి మనకు వద్దు. అటువంటి మొక్కుబడి భక్తి వద్దు. కొంతమందికి ప్లస్ స్ట్రాంగ్ పడి, అది కూడా తడిబట్ట మడిబట్టలు అంటారు. అంటే ఒక 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 పల్చ బట్ట కట్టుకొని అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని నీళ్ళు పోసేసుకుంటారు అన్నమాట. అంటే క్లెన్సింగ్, నీళ్ళు పోసేసుకొని ఆ బట్టతోటి శాస్త్రాంగపడి ఇంకా తిరుగుతారు. గోల్ 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 తిరుగుతారు. ఏంటి అది? భక్తి. కానీ అసలు జీవితంలో అంత మోసం ఉంటుంది, అవినీతి ఉంటుంది, అబద్ధం ఉంటుంది, లేకపోతే సహించలేదు అనమాట. కుట్ర అంటే అవతల ఉన్న ఎట్లాగే పడేసేయాలి, లేకపోతే అసలు క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది. అంటే అసలు అవసరం లేదు, మీకు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ నీకు తెలియదు అనేది వెళ్ళిపోతాం అంతే. దట్ ఈస్ ఇనఫ్. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇంకా వీడు ఇంకా ఏదో ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. అయ్యో నేను ఏదో అనుకుంటున్నాను, అది కాదనమాట. యూ హ్యావ్ అసాసినేటెడ్, యూ హ్యావ్ కిల్డ్ సంబడి. కానీ ఇవి గుర్తుపెట్టుకోండి, యథార్థమైన భక్తి. ఇంకా అసలు నిజం ఏంటి అంటే దేవుని పోలికలో. ఎందుకు వాక్యం చెప్తుంది, లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ వన్ ద హోల్ వరల్డ్. ఏం జయించాడు? లోకాన్నే జయించాడు. ఇంత భయంకరమైన లోకాన్ని ఆయన జయించాడు. ఎలా జయించాడు అన్నాడు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటారని అంటున్నాను, కానీ అలాంటివి ఏమీ చేయలేదు. ప్రేమతోటి జయించాడు. ప్రేమ, దైవిక స్వభావం ఏంటి అంటే ప్రేమ. ఎటువంటి ప్రేమ? అగాపే ప్రేమ. మీరు ఇవి కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో హీ హాజ్ వన్ ద హోల్ వరల్డ్. అందుకని మనకి ఆయనే రోల్ మోడల్. దేవుని పోలికగా వాస్తవంలో జీవించాలంటే టు ఫేస్ ఇట్. గాడ్ విల్లింగ్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ వీక్లో మనం చూసినప్పుడు దీన్ని రిలేట్ చేసుకుని లెట్ us పికప్ జోసెఫ్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్. అవి కోరిలేషన్లో ఒకసారి న్యూ టెస్ట్మెంట్లో జీసస్ క్రైస్ట్ చూద్దాము. అదే కంటిన్యూషన్లో వీళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్, హౌ కెన్ వీ ఎక్స్పీరియన్స్ అస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. దాని తర్వాత థర్డ్ వీక్లో వాట్ ఆర్ ద రివార్డ్స్ ఇన్ స్టోర్ ఫర్ అస్ అన్నది యాజ్ ద లార్డ్ లీడ్స్. నేను ప్రిపరేషన్ కంటే మీకు అవసరమైనదే దేవుడు అందిస్తాడు అని నేను విశ్వసిస్తున్నాను. ఆ విషయాలు కానీ మీరు ఆ చెప్తున్న ఫ్రేసెస్ 1, 2, 3 కానీ అటు 6 కానీ ఇట్లాంటివి ఎఫిషియన్స్ 4th చాప్టర్లో ఉన్న 3 విషయాలు అట్లాగే మీరు గుర్తుపెట్టుకొని వాటిని ధ్యానించండి. అంటే మీరు చదువుతున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా యూ కెన్ హ్యావ్ ఎ థాట్ అబౌట్ దాట్. అప్పుడు దెన్ యూ కెన్ అప్లై దోస్ థాట్స్ ఇన్ యువర్ ప్రాక్టికల్ వే. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియ తండ్రి, మీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మేము పురికొల్పబడి మీ వాక్యానుసారంగా జీవించటకు, మీ వాక్యములకు విధేయత చూపించి ఈ వాక్యమే మాకు కట్టంగా కలిగి ఉండి విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించలాగా మా అందరికీ సహాయం చేయండి. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మీ శక్తిని మేము అనుభవింపజేయండి. మీ ప్రేమను మా మీద ఆవరించి ఉంచండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక.